శివ అంటే మా పెద్ద కొడుకు. ఆ శోభా విషయానికి వస్తే నేనైతే టైలర్ ఆడుకుంటున్నా, కాడికెళ్ళి అయితే శోభా హాయ్ గాయ్స్, దిస్ ఇస్ ఈశ్వర్ బొలగార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ బొలగార్ ఫిట్నెస్. అయితే ఇదేదో సడన్ ప్లాన్, మాకు కూడా ఇంకా ఇప్పటికీ కన్ఫర్మేషన్ లేదన్నమాట. శివన్న సెలబ్రేషన్స్ అని తొందరగా రెడీ అయ్యి రమ్మన్నాడు. ఇప్పటికీ నాకు కానీ గౌరవన్నకు కానీ ఇంకా అసలు ఏం ఐడియా లేదు. నాకు ఇంటికి పోయినోడికి తొందర రమ్మని పిలిపించిండు. అందుకే మనం ఇంటి నుంచి చాలా తొందరగా వచ్చేసినాము. ఇంకొక 2 days ఉండి వచ్చేది. అయితే ఏదో ప్లాన్ చేసిండంట అన్నమాట శివన్న. సో వెళ్ళాలి ఇప్పుడు. మొత్తం రెడీ అయిపోయినా. నేను ఏం ప్లాన్ కూడా చెప్పలేదు. ఏం ప్లాన్ చెప్తే దాని ప్రకారం రెడీ అవుతుండే. మీరైతే రెడీ అయ్యి రండి, స్నానం చేసుకొని అన్నాడు అంతే. అందుకే ఏదో ఇక దొరికింది వేసేసుకున్నా. ఇప్పుడు ఆడికి పోదాము. ఈడికెళ్ళి డైరెక్ట్ ఆటో బుక్ చేసేసుకొని వెళ్ళిపోతున్నాం. జస్ట్ ఇంటి దగ్గరికి రమ్మనుండి అన్నమాట. సో ఏందో మనకి ఇంకా ఇప్పటికే తెలియదు. వెళ్దాం, చూద్దాం ఏందో. చాలా స్పెషల్గా ప్లాన్ చేసినట్టుండ అన్న అయితే.
ఎక్కువనా ఆయనకి ఇచ్చేసినాము శివకి ఇచ్చేసినాము ఓపెన్ మాల్ స్పెషల్ శివన్నకు ఆల్రెడీ తెచ్చిపెట్టారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఒకదానికి అంటే బ్యాండ్ పెట్టిస్తాడు అనేది ఒక్కటైతే నాకు క్లారిటీ ఉండే అనమాట. సో మా మమ్మీ వాళ్ళు వచ్చేది తెలియదు, కృష్ణ వాళ్ళు వచ్చేది తెలియదు, అసలు ఏం తెలియదు నాకు. వీళ్ళు కర్నూలు రోజు వచ్చారు రాత్రి. సో మమ్మీ వాళ్ళు వచ్చారు, అసలు నాకు ఏం తెలియదు ఇదంతా ఇంత కథ అవుతుందని. ఇంకేమో ఉన్నాయంటే ఏందన్నా నాకేం తెలుసు నాకేం తెలుసు. ఇంకా పిచ్చోడు అయిపోయి వీళ్ళు రాగానే అమ్మ వీలేడికి వెళ్ళి వచ్చారా అని ఇంకా చాలా మంది వస్తారంట. కౌశిక్ బ్రో వస్తుండు, మాట్లాడుతుండు, వాట్సాప్ బ్రో వస్తుండంట. చాలా హ్యాపీ. ఇంకా ఇంకేమేమి ఉన్నాయంట. అమ్మో చూద్దాం ఇంకేమేమి ఉన్నాయంట. బాయ్, నువ్వు కొంచెం మిస్ అయినావు స్టార్టింగ్ అంతా. మిస్ అయినా సెకండ్ కూడా అయిపోయిందంట. ఇంకున్నా సో మన ఈశ్వర్కి అయితే ఏం తెలియదు, నాకు లైట్ తెలుసు. కాదు మీ అందరికి ఎట్లా చెప్పింది నాకు అర్థం కాదు. నాకు ఒక్కరు ఒక ఇంటిమేషన్ కూడా ఒకరు వస్తున్నారు, వీళ్ళందరూ తెలియదు. స్ట్రగుల్ అయ్యి అరేంజ్ చేసిన అనమాట. సో అరేంజ్ చేసేటప్పుడు కూడా నాకు కాల్ చేసి వీడియో కాల్ చేసి చూపించిండు. అమ్మా అంటే చూసావా అన్నీ తెలుసు, బట్ ఇంకా ఇంకేమన్నా ఉన్నాయేమో అని చెప్పి చూస్తున్నా. ఇంకా ఉన్నాయంట, నాకు కూడా తెలియని కొన్ని ఉన్నాయి, చూద్దాం. అసలు ఏం తిన్నావు ఏం తాగినావు అన్న, ఇంత ఎనర్జీ ఉంది. కోచ్ అంటే మినిమం రక్తాలు చెందించిండు. సో ప్రోకార్డ్ అంటే మినిమం ఉండదు, దాని తగ్గ సెలబ్రేషన్స్ ఇవి. ఇదంతా మేము ఎప్పుడు ప్లాన్ చేసామంటే 2022లో ఇట్లా జరుగుతుంది అనుకున్నాం, అంటే బ్యాండ్ పెట్టిద్దామని. సో ఇంత గట్టిగా ఉంటుందని అసలుకే తెలియదు. మనం అది ఆ అచీవ్మెంట్ వేరు, ఈ అచీవ్మెంట్ వేరు. ఇది అసలు నెక్స్ట్ లెవెల్, ఇది పీక్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమున్నాయి జర చెప్తే బాగుంటుంది. అది చూడాలి చెప్తే కదా చూడాలి నువ్వు.
నేను నాకన్నా ఎక్కువ శివన్నని వర్క్ చేసిండు. ఎందుకంటే ప్రతిసారి రూమ్ రావడం, ప్రతిసారి కంటిన్యూ ఎవ్రీ టైం చెక్ చేయడం చాలా హ్యాపీ. శివన్న లాంటి మనిషి దొరకడం అయితే లిటరల్లీ లైఫ్లో మర్చిపోవాలి కంపల్సరీ. ఇలాంటి రిజర్వేషన్ కంపల్సరీగా కన్నీలా అరే చూడదా. నేను ముందు February 18th లాస్ట్ 2023 అప్పుడు శివన్న దగ్గర ఆన్లైన్ ట్రైనింగ్ జాయిన్ అయ్యా. సో నార్మల్గా యాజ్ అ కోచ్గా జాయిన్ అయ్యా. తర్వాత చిన్న చిన్న బాండింగ్ పెరిగి నేను ముంబై కాంపిటీషన్లో 3 సిల్వర్ కొట్టినా. దాని తర్వాత నేను నిజంగా చెప్పాలంటే ఇది ఓపెన్గా చెప్తున్నా, December 26th నేను హైదరాబాద్కి వచ్చా. అప్పుడు నా ఇన్కమ్ ఎంత ఉండింది అంటే వేలలో ఉండింది. ఈయన ఒకసారి నా మీద చేసినాడు. ఆయన ఎట్లా అంటే ఒక బంగారు బాధ మాదిరి ఎవరైనా ముట్టుకుంటే అట్లే పైకెళ్ళిపోతారు. అది ఒకటి అట్లా అంటే నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండి నేను ప్రైజ్లు గెలిచినా పక్కన పెట్టినా అన్ని విషయాలు పక్కన పెడితే కానీ ఒక ఎమోషనల్గా, ఒక ఫినాన్షియల్గా, ఒక ఫిజికల్గా, ఒక మెంటల్గా నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఇంత స్ట్రాంగ్ ఉన్నాను అంటే ద ఓన్లీ పర్సన్ నేను ఎవరిని అనుకుంటానంటే శివన్ మాత్రమే. బాగానే లేదు నిజంగా చెప్తున్నా, ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఆ విషయం. ఏమైనా తెలీదా? కౌశిక్ బాయ్ సో తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈశ్వర్కి అయితే కంగ్రాచులేషన్. కొడితే మనమే పిక్చర్ హ్యాపీ అనమాట ఆబ్వియస్లీ. సో మన శివబాయిని చూస్తే అర్థమై ఉంటుంది మీకు, ఆనందం అని ఆనంద బాష్పాలు కానీ ఎంత మొత్తం కళ్ళకి వెళ్ళి కారిపోతున్నాయి. సో ఈశ్వర్ కూడా ఇంతగానో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈశ్వర్ కూడా చాలా హ్యాపీ. సో ఇంకా శివబాయి విషయానికి వస్తే నేనైతే టైరాట్ ఆడుకుంటున్నా. కాడికెళ్ళి అయితే శివబాయి ఫస్ట్ నుంచి అయితే ఫిట్నెస్ దాంట్లోనైతే నేను చూసింది అయితే శివబాయిని. నేనైతే మెసేజ్ కూడా చేసిన, పిక్చర్ మెసేజ్ చేసిన, అవన్నీ ఇంకా నా దగ్గర ఉన్నాయి, బాయ్ కూడా గుర్తుకున్నాయి. సో ఇట్లా వేయాలి కంటెంట్ ఎట్లా మొత్తం అంతా నేర్పించింది అనమాట మాకు ఫస్ట్ నుండి. సో మస్తు అడ్మైర్ చేసినాం, మస్తు ఐడలైజ్ చేసుకున్నాం అనమాట. సో ఎవ్రీథింగ్ అన్నీ చూసుకొని వచ్చినాం ఇంతవరకు. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్. కౌశిక్ వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. కౌశిక్ కూడా గట్టిగా చెప్పట్లు. అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు. శివ అంటే మా పెద్ద కొడుకు. అందరికీ నమస్కారం. శివ కలవటం ముందు ఈశ్వర్ చిన్నగా అనిపించేవాడు. ఇప్పుడు మాత్రం ఈశ్వర్ అంటే ఇంకా శివ తర్వాత ఈశ్వర్ మాకు నిజంగానే. అంతకుముందు ఈశ్వర్ని చూస్తే అసలు ఈశ్వరే ఇంట్లో భయపడేవాడు, బయటకు వెళ్ళమన్నా కూడా వెళ్ళేవాడు కాదు. అలాంటి శివ పరిచయం అయిన తర్వాతగా ఈశ్వర్ ఇంట్లో ఉండలేదు. ఈశ్వర్ కలవాలంటే మనమే ఫోన్ చేసి మరి టైం తీసుకోవాలి. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే గౌరవానికంటే ఈశ్వర్ గానికంటే వీళ్ళు మెడల్స్ కొట్టినారు, కానీ మెడల్స్ కొట్టినోడు కంటే వాడిని తయారు చేసినోడు ఎంత ఆనందపడుతాడో మీకు తెలియదు. ఎందుకంటే గురువు మీరు గెలిచినా నేను గెలిచినట్టే ఆనందం వస్తుంది. మీరు ఆడతారు కానీ వెనకలుండి నిద్రలేని రాత్రులు ఉంటాయి. అది ఓన్లీ కోచెస్కే తెలుస్తుంది. ఎన్ని నిద్రలేని రాత్రులు ఉంటాయి, వాడు గెలుస్తాడా గెలవకపోతే ఏమవుతుంది, దేవుడికి నేను ఎంత దేవుడికి ఎంత మొక్కినానో నాకు తెలుసు, అది దేవుడికి తెలుసు, నా మనసులో ఉంటుంది. నేను ఎప్పుడైనా సరే ఒకటే అనుకున్నాను, నా దగ్గరకు ఒకటి వచ్చింది అనుకో, వాడు కష్టపడేటోడు అనుకో, వాడు ఒక్కసారి నా మనసు టచ్ చేస్తే వాడు క్లయింట్ కాదు తమ్ముడే. సో ఇంతమంది చాలా మందిని తమ్ముళ్ళలాగానే అనుకున్నాను. బస్ మీరు ఇంకా గెలుస్తూనే ఉండాలి. నాకు ఫుల్ హ్యాపీ అబ్బా, మీరు గెలిస్తే నేను గెలిచినట్టే, అంతే. ఎగిరి అలసిపోయాడు అనమాట. నా కళ్ళు చూసుకోండి, రాత్రి ఎంత ఘోరంగా అన్నాను. అయితే ఇప్పుడు ఎడిట్ చేస్తున్న వీడియో ఈరోజు 10 AM అవుతుంది, 22nd రోజు 10 AM అవుతుంది. మీకు 12 కల్లా వీడియో అప్లోడ్ అయిపోతుంది కంపల్సరీ. వీడియో మొత్తం ఎడిట్ చేస్తున్నా. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేను నేను ఇంత జరుగుతుంది అని. నేను ఏదో బ్యాండ్ ఒకటి ఎక్స్పెక్ట్ చేసినా కానీ లిటరల్లీ ఆయన శివన్న పుట్టి పెరిగిన గల్లీ మొత్తం ధూమ్ ధామ్ చేసిండు అనమాట. సో నాకైతే చాలా హ్యాపీ ఆయన సెలబ్రేట్ చేసుకున్నందుకు. మీకు ఎట్లా అనిపించిందో కానీ వీడియోలో నేను మాత్రం చాలా ఎంజాయ్ చేసిన. నేను ఎంజాయ్ చేసుడు కాదు, లైక్ మా డాడీ డ్యాన్స్ చేయడము, శివన్న వాళ్ళు డ్యాన్స్ చేయడము, గౌరవ్ అన్న వాళ్ళు డ్యాన్స్ చేయడము, కౌశిక్ బ్రో డ్యాన్స్ చేయడము, చాలా అంటే చాలా చాలా ఎంజాయ్ చేశాను అనమాట నేను. లైక్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు అంతగానో. సో హ్యాపీ ఇంత మంచి పీపుల్ ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ మీ అందరు ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ నా సెలబ్రేషన్ వీడియో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ అయిపోయింది. సో
సో దానిలో చాలా లవ్ చూపించినారు. కొంతమంది ఇక ఓవర్ యాక్షన్ అది కూడా అన్నారు, కానీ ఆ లెవెల్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అంటే ఆ లెవెల్ అచీవ్మెంట్ చేసినాం మనము. దగ్గర నేను నా ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ కాంపిటీషన్ ఆడదాం ఐసీ అని అనుకున్నాము, అప్పటి నుంచి నా డ్రీమ్ అది ప్రో కార్డ్ అనేది. సో తర్వాత ఇన్ని డేస్ తర్వాత ఫుల్ఫిల్ అవ్వడం అది కంపల్సరీ సెలబ్రేట్ చేసుకోదగ్గిందే. ఇంకోటి నేను నెక్స్ట్ ఇంటర్నేషనల్ షో ఆడబోతున్నా, అది కూడా వస్తాయి అన్నమాట. లిటరల్లీ మీరు షాక్ అవుతారు. కంపల్సరీ దాని గురించి మాట్లాడదాం. అండ్ బ్యాక్ టు డైట్ మెయింటైన్ చేసుకుంటున్నా అంతా. ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇట్లాంటి వీడియోలు ఇంకా మంచి ఇట్లాంటి సెలబ్రేషన్స్ ఇంకా సెలబ్రేట్ చేసుకుందాము. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, లవ్ యూ ఆల్.